హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు అయితే పానీపూరి చేయాలి అనుకున్నా. ఆ వీడియో రెసిపీ మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. ఇవి అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. నేనైతే ఆన్లైన్లో పానీపూరి చిప్స్ ఆర్డర్ పెట్టుకొని ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకున్నా. నాకైతే టైం లేదు, అందుకే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని టమాటీ అప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ అది కొంచెం ఫ్రై అయ్యాక టమాటీ వేసుకొని అది కూడా కొంచెం మగ్గాక ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప బఠానీ కూడా మనము కొంచెము స్మాష్ చేసుకోవాలి. బఠానీ బంగాళదుంప కొన్ని బఠానీలు అయితే స్మాష్ చేయకండి, అది టేస్ట్ పోద్ది. ఇవప్పుడు అందులో కలిపి మిక్స్ చేసేసి కర్రీని అయితే రెడీ చేసుకోవాలి. సాల్ట్, ఉప్పు, కారం వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకున్నాము. వాటర్ కూడా వేసుకోవాలండి. కర్రీ చాలా సింపుల్. మన ఇంట్లో చేసుకుంటే షాప్లో వాడు అలా ఇస్తున్నాడు, ఏ చేతులతో ఇస్తున్నాడు మనకి తెలియదు. అయ్యే మనం తినేస్తాం, డబ్బులు బోల్డ్ ఖర్చు పెట్టుకొని మరీ తింటాం. వాడిచ్చే 5 పానీపూరీస్ మనకి ఏం సరిపోతాయండి బజ్జీలోకి. ఇప్పుడు వాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. వాటర్ అయితే కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక మిరపకాయ, అల్లము ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకొని ఒక బౌల్ అయితే తీసుకొని బౌల్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని వాటర్లో మనం మిక్సీ చేసుకున్నది అదైతే అందులో మిక్స్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకుని చింతపండు నేను కొన్ని స్కిప్ చేసేసాను, వీడియో లాంగ్ వచ్చేసిందని, అందుకే మీకు మధ్యలో వస్తున్నాయి. ఈ వీడియో మాత్రం త్వరగా చూడండి. చింతపండు నానబెట్టుకుని కూడా మిక్స్ చేసేసుకోవాలి. చేసుకున్నాక మనకు పులుపు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు కారం వేసుకొని మిక్స్ చేసుకొని అదైతే టేస్ట్ చూడండి. నేనైతే మసాలా అయితే స్కిప్ చేసేసాను. మా ఇంట్లో ఒక బాబు ఉన్నాడు, వాడికి మసాలాలు అయితే ఎందుకు పెట్టడం అని చెప్పి మసాలా స్కిప్ చేసేసాను. పిల్లలు కూడా తినొచ్చు ఇదైతే ఇంట్లోనే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, మాకు నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తారని